లేదమ్మా, పెద్ద సమస్య ఏమీ లేదు. నా ఫంక్షన్ రాగానే ఇచ్చేస్తానమ్మా. అంకుల్ మీకేమైనా ప్రాబ్లమా? చెప్పాలంటే మా ఇంట్లో నా కొడుకు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అప్పుడు వేరు గాని ఇప్పుడు అంతా వేరు. చిన్నప్పుడు వాడి ప్రతి కోరిక, ఆశయాలు మాకు చాలా విలువైనవి అమ్మా. అలాగే బాధ్యతగా అన్నీ తీర్చేవాళ్ళం. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి, దాంతో పాటు పిల్లలు మారుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు పక్కలో పాసుపోసినా, అంతా తడిచిపోయినా భరిస్తూ మౌనంగా పడుకుంటారు. పిల్లల నిద్ర చెడిపోతుందని. ఈ వయసులో ఓపిక లేక గ్లాసులో నీళ్లు జారి కింద పడితే గోల గోల చేస్తారు. ఎన్నో కష్టాలు పడి టైం గాని క్యాలెండర్ గాని చూసుకోకుండా పిల్లలకి బాధ అనేది తెలియకుండా పెంచుతాం. కానీ పిల్లలకి వయసైపోయిన తల్లిదండ్రులకి ఎంత టైం కూడా ఇవ్వరు. ఏమన్నా చెప్పుకుందామంటే చిన్నప్పుడు పిల్లలకి కంటిలో నలక పడితే తల్లిదండ్రులు అలసిపోకుండా నలక వచ్చే వరకు ఊది ఆ నలక బయట పడే వరకు ఊదుతూనే ఉంటారు. కానీ వయసు మీద పడ్డ తల్లిదండ్రులకి కళ్ళు కనిపించకపోతే ఆసుపత్రి తీసుకెళ్లడానికి కూడా టైం ఉండదు, చేయించడానికి డబ్బులుండవు. చెప్పుకోలేని విషయం ఏమిటంటే నావి మీ ఆంటీవి చాలా చిన్న చిన్న కోరికలమ్మా. అవి కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అందువల్లే వాటి గురించే అప్పడగవలసి వచ్చింది. అమ్మా, రేపు మా పెళ్లి రోజు. నేను మీ ఆంటీ